హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సండే కదండి, చికెన్ కర్రీ చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. అందులో పెద్దల అమావాస్య కదండి, అందులోనూ అమావాస్య ఒకటి, సూర్యగ్రహణం కూడా ఉంది కదండి. రేపటి నుంచి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదండి. ఇంట్లో నాన్ వెజ్ వండాం కదా, అందువల్ల లాస్ట్ డే అని కొంచెమే తీసుకొచ్చి పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత ఏదో మనం కొంచెం తినేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకొని అమావాస్య అయిపోగానే దేవుడి మందిరం కనుక క్లీన్ చేసుకుంటాం కదండి. ఇక రేపటి నుంచి నవరాత్రులు స్టార్టు. ఇప్పుడు ఒక 3/4 కేజీ ఉంటుందండి చికెన్, అంతే కొద్దిగా తెప్పించాను. అంటే ఈరోజు అయిపోవాలి, రేపటికి అసలు ఉండొద్దు. కడిగేసి శుభ్రంగా పక్క పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తాలింపులో వేసానండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోదేనండి, బయట మార్కెట్లో అయితే నేను వాడానండి అసలు. అయితే ఇదంతా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. ఈరోజు శివాలయానికి వెళ్ళామండి, పెద్దల అమావాస్య కాబట్టి ఫుల్ క్రౌడ్ అండి. అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే అంత పబ్లిక్ ఉన్నారు. అయితే మా నాన్నగారు కూడా 3 years బ్యాక్ ఎక్స్పైర్డ్ అయ్యారండి. కాబట్టి తనకు కూడా ఈరోజు చేసుకోవాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించిందండి. పితృతర్పణం వదిలే టైంలో చాలా ఇక ఆ మానసిక బాధ చెప్పుకోలేం. మనకి ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది తల్లిదండ్రికేనండి. వాళ్ళే లేనప్పుడు మనం ఎంత అనాథలం అవుతాం అన్నది మనకి వాళ్ళు లేనప్పుడు తెలుస్తుందండి, ఉన్నప్పుడు తెలియదు. కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని ఎలా చూస్తామో రేపు ఫ్యూచర్లో మన పిల్లలు మనల్ని అలా చూస్తారంటే ఇది మాత్రం వాస్తవం. అందుకనే వాళ్ళతో బాండింగ్ పెంచుకోవాలి, కానీ వాళ్ళతోటి విరోధంగా ఉండకూడదండి మనం. ఇక పోపు రెడీ అయిపోయింది కదండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత చికెన్ తాలింపులో వేసానండి. అయితే ఒక 2 టమాటా కట్ చేసుకున్నాను, ఎక్కువ గ్రేవీ లేకుండా చేస్తున్నానండి. ఎప్పుడు మీకు గరం మసాలా ఇలా చేయాలని చెప్పాను కానీ చూపించలేదు, ఈరోజు చూపిస్తున్నానండి. కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు, అలాగే కొంచెం కారం అండి. కారం కొంచెం తక్కువ వేస్తున్నామండి. అయితే మనం ప్యాన్ పెట్టేసి ధనియాల పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక 1/2 కేజీలో సగం ధనియాలు తీసుకున్నానండి. దాంట్లో చెక్క, లవంగ, సాజీరా, యాలకులు ఇంతవరకేనండి. ధనియాలు ఇంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ప్యాన్లో వేయించుకున్న తర్వాత వెల్లిపాయ పొట్టు తీసినా పర్లేదు, పొట్టు తీయిపోయినా పర్లేదండి. ఎందుకంటే ఎక్కువ తీసుకోవాలి, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎక్కువ అన్నప్పుడు పొట్టు లేకుండా తీసుకుంటాను. ఎప్పుడు నేను ఇదే మసాలా వాడతానండి. గరం మసాలాలు అంటే బయట షాపుల్లో అసలు ఇంతవరకు వాడలేదు. ఆ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లోనే ఎందుకన్నా బయట తిననండి నేను. బయటకి వేరే ఎటన్నా వెళ్ళాల్సి వచ్చినా కానీ ఒక హోటల్లో తినాల్సి వచ్చిందంటే ఒక ఇడ్లీ తప్ప వేరే టిఫిన్ తీసుకోనండి. మ్యాక్సిమం అన్నం తినడానికి రైస్కే ఇష్టపడతా. నా టిఫిన్లో చాలా తక్కువ అండి, మా పిల్లల వరకే చేస్తాను. మనం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పెడదామండి. మిక్సీ పట్టేసి లాస్ట్కి వెల్లిపాయలు కూడా వేసేసి ఒక రౌండ్ మిక్సీ తిప్పామనుకోండి, గరం మసాలా రెడీ. ఇక ఫిష్ కర్రీలో వస్తే సేమ్ ఇదే మసాలా వేస్తాను, అలాగే మెంతి పొడి కొంచెం వేస్తానండి. అంతే. నేను ఫిష్ మసాలాలని, మటన్ మసాలాలు ఇవన్నీ ఎప్పుడు వాడలేదండి, ఇంట్లోదే వాడుతున్నాను. ఎందుకంటే మనకు ఉండే ఆరోగ్యమే అంతంత మాత్రం. ఈ మసాలాలు బయట చాట్ మసాలాలు అవి తినటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే తట్టుకునే కెపాసిటీ లేదు, కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకొని తినటం చాలా మంచిదండి. ఇక పౌడర్ అయిపోయింది కదండి, ధనియాల పౌడర్. కర్రీ కూడా రెడీ అయిందండి. చూసారా, కొంచెమే వాటర్ వచ్చింది. ఇప్పుడు ఇది అప్లై చేసుకుందాం గరం మసాలా. నేను ఎప్పుడు చేసినా ఇంతే చేస్తానండి, బయట మసాలాలు అయితే వాడను. ఇంకోటి ఏంటంటే, మనం నాన్ వెజ్ కానీ మసాలాలు కానీ తిన్నప్పుడు ఖచ్చితంగా పెరుగు తినపోయినా మజ్జిగ తీసుకోవాలండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే పెరుగు కంటే కూడా మజ్జిగ చాలా బెటర్ అండి. మన పెద్దవాళ్ళు అందుకని ఎక్కువ మజ్జిగ తీసుకొని ఇంట్లో మజ్జిగ ఎప్పుడు ఉండేదన్నమాట. పెరుగు కంటే కూడా మజ్జిగ చాలా మంచిదండి. నాన్ వెజ్లు ఇలాంటివి తిన్నప్పుడు ఇంకా రోజుటి కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది. మజ్జిగ పల్చగా చేసుకొని ఇటు వెన్న వస్తుంది, అలాగే మనకి పెరుగు కంటే కూడా హెల్దీ ఏంటంటే మజ్జిగ అండి. నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అలా తీసుకోవటం వల్లనే కొన్ని హెల్త్ ఇష్యూస్ పోయినాయండి. పెరుగు కంటే మజ్జిగ ఇష్టపడతాను నేను.
కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. మీరు ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.